టాలీవుడ్లో 175 డేస్ ఆడిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు డైరెక్ట్ కేంద్రాల్లో 175 డేస్ ఆడినవి చూద్దాం. లవకుశ, పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మాయా బజార్, అడవి రాముడు, యమగోళ, డ్రైవర్ రాముడు, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి. ఇక ఏఎన్ఆర్ గారి డైరెక్ట్ కేంద్రాల్లో 175 డేస్ ఆడిన సినిమాలు దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి 4 సినిమాలు ఉన్నాయి. పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, ముందడుగు, కొడుకు దిద్దిన కాపురం. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి 175 డేస్ సినిమాలు స్వర్గం నరకం, పెద్దరాయుడు. ఇక అలాగే కృష్ణంరాజు గారికి అమరదీపం, శోభన్ బాబుకి ముందడుగు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే పసివాడి ప్రాణం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు, మాస్టర్, అన్నయ్య, ఇంద్ర సినిమాలు. అలాగే బాలకృష్ణకి ఉన్న 175 డేస్ మూవీస్ మంగమ్మ గారి మనవడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్. ఇక వెండితెర మన్మధుడు కింగ్ నాగార్జునకి ఉన్న సినిమాలు నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య, నువ్వొస్తావని. అలాగే వెంకటేష్కి ఉన్న సినిమాలు బొబ్బిలి రాజా, చంటి, రాజా, కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చావు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న సినిమాలు చూస్తే ఇలా ఉన్నాయి: మురారి, అతడు, ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు. జూనియర్ ఎన్టీఆర్కి సింహాద్రి ఆది, పవన్కి తొలి ప్రేమ తమ్ముడు ఖుషి.